మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 32వ కీర్తన మొదటి చరణము. తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, తన పాపములకు పశ్చాత్తాపము నొందినవాడు ధన్యుడు. ధన్యదు. మనము ధన్యులుగా ఉండాలి అంటే మన జీవితంలో వీటిని వదిలిపెట్టాలి. మనము మంచి వ్యక్తులుగా మనము ఉండాలి అంటే మన జీవితంలో వేటిని మనలోంచి తీసివేసుకోవాలి అని వాక్య భాగము తెలియచేస్తూ ఉంది. ఏంటి అంటే మనము ధన్యులుగా ఉండాలి అంటే మనలో ఉన్న అతిక్రమములను పరిహారము నొందినవాడు. మన అతిక్రమములను విడిచిపెట్టేసి, మన పాపములను విడిచిపెట్టేసి మనము జీవించినట్లయితే మనము ధన్యుడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మనము ఒక ధన్యత కలిగినటువంటి వ్యక్తులుగా, మనం దీవించబడినటువంటి వ్యక్తులుగా, ఒక ప్రత్యేకమైన క్రైస్తవ జీవితాన్ని మనము కలిగి ఉండాలి అంటే మన అతిక్రమములకు మనము పరిహారము పొందిన వారిగా ఉండాలి. మనము చేసినటువంటి అతిక్రమములు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టేవారిగా మనము ఉండాలి. అదేవిధంగా మన పాపములు, మన జీవితంలో మనము చేసినటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో ఆ పాపములను దేవుని పాదముల చెంత మనము విడిచిపెట్టిన వారిగా ఉండాలి. ఎప్పుడైతే వీటిని విడిచిపెడతామో మనలోనికి నూతన ఆత్మ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆ నూతన ఆత్మ మనల్ని ధన్యత వైపు నడిపిస్తుంది. ఆ నూతన ఆత్మ మనల్ని ధన్యులుగా చేస్తుంది. కానీ ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు మనము జీవితంలో అతిక్రమములు, మన జీవితంలో పాపములు ఉన్నప్పుడు అవి ఎంత మాత్రము మనల్ని ఎదగనివ్వవు. అవి మనల్ని అణిచివేస్తాయి. ముళ్ళ పొదలో పడినటువంటి విత్తనాలను మనం చూస్తున్నట్లయితే అవి ఎదుగుతున్నాయి, కానీ ఆ ముళ్ళ కంపలు వాటిని ఏం చేస్తున్నాయంటే అణిచివేస్తూ ఉన్నాయి. అదేవిధంగా మన జీవితంలో ఉన్నటువంటి పాపములు, మన జీవితంలో ఉన్నటువంటి అతిక్రమములు, మనము దాచిపెట్టినవి ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితాన్ని, మన ధన్యతల్ని ఏం చేస్తూ ఉన్నాయి అంటే అణిచివేస్తూ ఉన్నాయి. ఆశీర్వదింపబడవలసినటువంటి మనము, ధన్యులుగా ఉండవలసినటువంటి మనము ఎందుకు ఆ విధంగా జీవించలేకపోతా ఉన్నాం? ఎందుకు ఆ విధంగా ధన్యులుగా బ్రతకలేకపోతా ఉన్నాము అంటే ఈ అతిక్రమములు మనల్ని అణిచివేస్తూ ఉన్నాయి. మన పాపములు మనల్ని అణిచివేస్తూ ఉన్నాయి. నూతన ఆత్మ మనలోనికి రాకుండా, నూతన ఆలోచనలు మనలోనికి రాకుండా మన అతిక్రమములు, మన పాపములు మనల్ని అణిచివేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న మన జీవితంలో మనము ధన్యులుగా ఉండాలి అంటే మనలో ఉన్నటువంటి అతిక్రమములను, మనలో ఉన్నటువంటి పాపములను దేవుని పాదాల చెంత విడిచిపెట్టిన వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఆ విధంగా జీవిస్తామో దేవుడు మనల్ని ధన్యులుగా చేస్తాడు. కాబట్టి ఈ వాక్యం విన్న మనమందరము కూడా అటువంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవించటానికి దేవుడు కృప చూపించి నడిపించునుగాక. ఆమేన్.